ఇప్పటి వరకు రూమర్గా ఉన్న ఓ విషయం నిజమేనని తేల్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కలయికలో రూపొందనున్న కొత్త సినిమా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు ఆయన. ప్రస్తుతం ఆయన నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ ఈ నెల 28న థియేటర్స్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ త్రివిక్రమ్ల ప్రాజెక్ట్పై నోరు విప్పారు నాగవంశీ. తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాల్ని నిర్మించడం ఎందుకు ఆపేసిందో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం మేము అల్లు అర్జున్ త్రివిక్రమ్లతో నిర్మించనున్న సినిమా ఓ భారీ పౌరాణిక చిత్రంగానే ఉండనుందని వెల్లడించారు. మన పురాణాల్లో ఎవ్వరికీ అంతగా తెలియని ఓ కథతో రూపొందించనున్నాం. అలాగని ఇది పూర్తిగా ఫిక్షనల్ పాత్రేమీ కాదు. పురాణాల్లోని ఆ దేవుడు గురించి అందరికీ పరిచయం ఉన్నప్పటికీ తన జీవితంలో ఏం జరిగిందన్నది ఎవ్వరికి కూడా అంతగా తెలియదు. ఆ కోణాన్నే తాము ఈ సినిమాల్లో భారీ స్కేల్లో చూపించనున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా స్థాయిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది అని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ చిత్రమైతే ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తున్న సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ 8822 ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సమ్మర్లో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈలోగానే అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.